ప్రభునందు అత్యంత ప్రియులైన ప్రతి సహోదరుడిని బట్టి దేవాతి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రి మనల్ని ఎంతగానో దేవుడు కాపాడి ఓ నూతన దినాన్ని మనం ప్రవేశపెట్టాడు. అయితే ఈ దినమంతా మనము ఆయన స్తుతించబద్ధులమై అన్నాము గనుక మీరు ఆయన స్తుతించాలి. మేమును మా కుటుంబము ఆయన స్తుతించాలి. ఈ దినము చక్కటి వాగ్దానం సందేశం విందామండి. వాగ్దానము ప్రతి క్రైస్తవుడికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. ఒక క్రైస్తవుడు బలంగా ఉండాలేనంటే దేవుని మాటను బట్టి అతను బలంగా ఉంటాడు. దేవుని వాగ్దానాన్ని బట్టి అతను బలంగా ఉంటాడు. కనుక ప్రతి దినము వాగ్దాన సందేశాన్ని వినండి. ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో ప్రార్థించండి, అనుభవించండి. ఎందుకంటే మాట ఇచ్చి తప్పినవాడు మన దేవుడు కాదు. మనుషులుగా మనం మాట ఇచ్చి తప్పుతాం, కానీ దేవాతి దేవుడైతే మాట ఇచ్చి తప్పడు. ఎందుకంటే ఆయన అబద్ధికుడు కాదు. కనుక ప్రతి వాగ్దానాన్ని మీరు వింటూ ప్రార్థన చేయండి, ఆత్మలో ఎదగండి. అదే నా ఆశ, అదే మా కోరిక. మీకున్న ప్రతి అవసరతల గురించి మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తామండి. అయితే వాగ్దానంలోనికి ప్రవేశిద్దాం. తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితిని. ప్రియమైన సహోదరులారా, మన పక్కన ఎవరు నిలుస్తున్నారు? మన పక్కన నిలిచేవారు ఎవరు? బహుశా ఈ లోకంలో శారీరకంగా ఉన్నప్పుడు మన పక్కన చాలామంది నిలిచి ఉంటారు. చిన్నతనం నుండి చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి మన పక్కనే ఉంటుంది. రాను రాను చిన్నవాడు కాస్త పెద్దవాడు యవనస్తుడిగా మారినప్పుడు అతను ఒంటరిగా మారిపోతూ ఉంటాడండి. ఒంటరి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అవును కదా? అంటే ఏంటి? చిన్నప్పుడు తల్లి తోడుగా ఉంది, కానీ ఒక వయసు వచ్చినప్పుడు యవనస్తుడిగా మారినప్పుడు తన పక్కన ఎవరూ లేరు. ఎందుకంటే మనుషులుగా కొంతకాలమే మనతో ఉంటారు, కొంతకాలమే తోడుగా ఉంటారు, కొంతకాలమే మన పక్కన నిలిచి మన ధైర్యపరుస్తారు, కానీ నిత్యము ఉండేవారు ఎవరూ లేరు. ఆయన అంటాడు, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆయనే చెప్తున్నాడు కదా ఇలా అని, నిన్ను విడవను ఎడబాయనని. కొన్నిసార్లు మనము ఆలోచిస్తాం ఏంటంటే, సింహము లాంటి, అంటే సింహము బలమైంది కనుక బలమైన వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మన మీద పడుతూ ఉంటే బలహీనులుగా మనం ఏమి చేయలేని స్థితిలో ఉంటాం. ఈ లోకంలో చూసుకున్నట్లయితే చాలామంది అప్పులు బాధలు అనే బలమైన గర్జించే సింహాలలా వాళ్ళ మీద పడుతూ ఉంటాయండి. అప్పుడు వాటిని తప్పించుకోవడానికి ఆ వ్యక్తి ఎంతగానో ప్రయత్నిస్తాడు, ఎంతగానో ప్రయాసపడతాడు, కానీ తప్పించుకోలేడు కొన్నిసార్లు. అలాంటివి కొంతమంది అప్పులు కావచ్చు, లేదంటే బంధువులే కావచ్చు, కొంతమంది గర్జించే సింహంలా గాయపరచడానికి ఎప్పుడు మన పక్కనే ఉంటారండి. ఎప్పుడు గాయపరచడానికి చూస్తారు. ఎప్పుడు వారు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అవును సహోదరులారా,
ఈ స్థితిలో మీరు కూడా ఉన్నారా? ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. అయితే అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఆయన ఏమంటా ఉన్నారు అని అంటే, ఆయన మన పక్క నిలిచి మనలను బలపరుస్తారంట. మనల్ని ఎల్లప్పుడూ బలపరుస్తారు. ఎందుకంటే మనం బలహీనం కనుక మన బలపరిచేవారు ఆయనే. బలహీనులుగా ఉన్న నీవు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నావా? ఎందుకంటే ఆయన నిన్ను బలపరచాలని చూస్తూ ఉన్నాడు. ఏదైతే సింహం లాంటి సమస్యలు నీ మీదకి అలుముకుంటా ఉన్నాయో ప్రతి సమస్యకు ఆయన జవాబుదారి, ఆయనే పరిష్కారము. నిన్ను బలపరిచేది ఆయనే, నిన్ను గొప్ప చేసేది కూడా ఆయనే. కనుక ప్రేమైన సహోదరులారా, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నిన్ను చూస్తూ ఉన్నాడు. బాధపడకు. ఇదిగో నిన్ను ఆలన చేస్తున్నారని, నీ గురించి తక్కువగా మాట్లాడుతూ ఉన్నారని, నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నానని ఎప్పుడు చింతపడకు, ఎప్పుడు అధైర్యపడకు. ఎందుకంటే మనకు సహాయము ఉంది. నాకు సహాయం ఉంది, నీకు సహాయం ఉంది. ఆ సహాయం ఎవరో అని అనుకుంటా ఉన్నాం. ప్రభు అయిన యేసు మాత్రమే మనకు సహాయకుడు. కనుక మనం దేనిని బట్టి భయపడకూడదు, దేనిని బట్టి జడియకూడదు. సహోదరులారా, ఈ లోకంలో దేన్ని బట్టి భయపడతా ఉన్నావు? మనుషులు నిన్ను గాయపరుస్తున్నారు, మనుషులు నిన్ను అణిచివేయాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి భయపడతా ఉన్నావా? నరమాతుడు మనకేం చేయగలడు? నీకేం చేయగలడు? నరమాతుడిని చూసి నువ్వెందుకు భయపడతా ఉన్నావు? మంచి ధైర్యంతో నిలబడు దేవుని కొరకు. మంచి ధైర్యం కలిగి జీవించు ఆయన కొరకు. ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు భయపడడానికి వీల్లేదు సహోదరుడా. ఎందుకంటే ఆయన నీ పక్కనే ఉన్నాడు నిన్ను బలపరచడానికి. నువ్వు బలహీనుడు కావు, ఒకప్పుడు బలహీనుడు, పాపం అనే ఉచ్చులో పడిపోయిన వ్యక్తివి. అయితే ఆ పాపం నుండి విడిపించిన దేవాది దేవుడు నీ పక్కనే ఉన్నాడు సహోదరుడా. నిన్ను ఎల్లప్పుడూ బలపరుస్తూనే ఉన్నాడు సహోదరుడా, సహోదరి. అయితే చాలామంది యవనస్తులు తొట్టిల్లిపోతూ ఉంటారు. దేన్ని బట్టి తొట్టిల్లిపోతూ ఉంటారంటే, అపవాది గర్జించే సింహం వలె వారి మీదకి వస్తూ ఉంటారండి. వారిని ఎక్కడ మింగుతామా, ఎక్కడ తప్పులోకి తోసేద్దామా, ఎక్కడ బురదలో తోసేద్దామని చూస్తూ ఉంటాడు సాతాను. అయితే నీ పక్కనే నిల్చున్న దేవుడు, నీ పక్కనే ఉన్న ఆయన రక్తం చేత నిన్ను భద్రపరుస్తాడు, ఆయన రక్తం చేత నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఆయన శక్తి చేత నిన్ను కాపాడుతాడండి, ఆయన మాట చేత నిన్ను భద్రపరుస్తాడండి. కృంగిపోకు సహోదరుడా, బలం ధరించుకో. ధైర్యంతో ఎల్లప్పుడూ సింహంలో ఉండు. ఎందుకంటే పులి పిల్ల పులే, సింహపు పిల్ల సింహమే. అలాగే నన్ను కన్న దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజులకు రాజు. అలాంటిది నువ్వు ఎవరిని చూసి భయపడతా ఉన్నావు? ఎల్లప్పుడూ నేను బలహీనుణ్ణని ఎందుకు కృంగిపోతా ఉన్నావు? నీ దేవుడు, నీ కన్న తండ్రి బలహీనుడా? ఎందుకు ఆయన శక్తిని, ఆయన బలాన్ని తక్కువగా అనుకుంటా ఉన్నావు నువ్వు? ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి చూడు, ఆయన ఎంత బలవంతుడో గ్రహించగలుగుతావు సహోదరుడా, సహోదరి. కనుక ఈ మాటలను ఒక్కసారి
గమనించుకొని ప్రార్థన చెయ్యు. ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇబ్బంది కొలుములో నువ్వు వెళ్తా ఉన్నా, సహోదరి, ఓ తల్లి, ఓ అన్నా, తప్పకుండా నీకు సహాయం వస్తుంది. తప్పకుండా నిన్ను బలపరచు దేవుడు నీ కుడి పక్కనే ఉన్నాడని మర్చిపోకు. అయ్యో, నా కుమార్తెకు పెళ్ళి అవ్వట్లేదే, నా కుమారుడికి జాబు రావట్లేదే, లేదంటే నా కుమారుడు పాపంలో జీవిస్తున్నాడే అని కుమిలిపోతున్నావు కదా. తండ్రిగా నీ బాధ్యతను చేయాలని నువ్వు ఎంతగానో ఆశపడతా ఉన్నావు కదా. ఆయన మీద ఆధారపడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎక్కడైతే నువ్వు బలహీనత కలిగి, అయ్యో నా బలహీనతను బట్టి నువ్వు దుఃఖపడతా ఉన్నావో, నేను బలపరుస్తాడు. బలపరిచే దేవుడే జీవం కలిగిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చెంతకు వస్తావా? ఆయన చేతుల్లో చేవేస్తావా? నీ బలహీనతను ఆయనకి అప్పగిస్తావా? ఆయన బలపరుస్తాడు. ఎటువంటి సింహపు వంటి బాధలైనా, ఎటువంటి సమస్య అయినా ఆయన పరిష్కారం ఆయనలో ఉందండి. ఆయన దగ్గర నిజమైన సమాధానం, శాంతి ఉన్నది గనుక ఆయన యొద్దకు రా. తప్పకుండా గొప్ప కార్యం చూస్తావు. ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకి తెలుసు. ఈ వాగ్దానం నీకోసమే సహోదరి, ఈ వాగ్దానం నీకోసమే సహోదరుడా. ఇదిగో, దేన్ని బట్టి భయపడకు, దేన్ని బట్టి కుమిలిపోకు. నీ పక్కనే నీ ఆ కలవరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నీ పక్కనే నిల్చున్నాడు. అది ఎల్లప్పుడూ జ్ఞాపం చేసుకో. లోకమంతటా సువార్త ప్రకటించడానికి, అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి, నీ శక్తినివ్వడానికి నీ పక్కన నిలుచున్నాడు అని మర్చిపోకు. సహోదరి, సహోదరుడా, నువ్వు జ్యోతి వలె మండాలి. నువ్వు అగ్ని కణం వలె మండాలి. ఈ అంత్య దినాలలో నువ్వు బలహీనుడు కాదు. గిద్యోను బలహీనుడు అనుకున్నాడు, కానీ దేవునికి తెలుసు దేవుడు బలవంతుడా అని పిలిచాడు. నిన్ను కూడా ఆయన అదే మాట అంటా ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన సత్యాన్ని బోధించడానికి, చీకట్లో ఉన్న వారి దగ్గరికి ఆయన సువార్తను తీసుకెళ్ళడానికి నేను పిలుస్తున్నాడు, నేను బలపరుస్తున్నాడు, నీ పక్కనే ఉండి నేను ధైర్యపరుస్తున్నాడు. ప్రార్థన చేయి, గొప్ప కార్యాలు చూస్తావు. ప్రార్థన చేయి, ఆయన మహిమ ఏంటో నువ్వు కన్నులారా చూస్తావు. సహోదరి, సహోదరుడా, కనుక ఈ మాటలు, ఈ వాగ్దానము ప్రతి క్షణము ధ్యానించుకుంటూ ఆయన స్తుతించండి. ఈ దినమంతా ఆయనతో గడపండి. గొప్ప కార్యాలు చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడువైన సర్వసృష్టికర్త అయిన దేవా, ఈ నూతన దినములో ప్రభా మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు నాయన. నీ ప్రియులతో ప్రభా ఎంతగానో వాగ్దానం ద్వారా ప్రభా నెమ్మదిని, శక్తిని ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా నీ ప్రియబిడ్డలు ప్రభా నేను స్తుతిస్తూ ఆత్మీయతలో ఎదగడానికి సహాయం చేయండి. నీవు మాత్రమే మేలులు మాకు అనుగ్రహించేవాడు గనుక ప్రభా, మాకు సహాయం చేయవాడు గనుక నాయన మీ వద్దకు వచ్చి ఉన్నాం తండ్రి. మా కన్న తండ్రి కనుక ప్రభా, మా కుడి పక్క నుండి మాకు నెమ్మదినిచ్చినందుకు వందనాలయ్యా. ఈ దినమంతట్లోనూ మీరే మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.